Come on. Keep the fire deep, but it ain't no she a banger. Got the things, got the name, the game changer. Hi guys, hi everyone, welcome to our YouTube channel Mans Media Arena Nexus Studios. మనందరికీ తెలిసిన విషయమే, గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ మేము ఆ టీజర్ గురించి వీడియో చేయనందున ఇప్పుడు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. అసలు గేమ్ చేంజర్ టీజర్ చూసిన తరువాత అందరం షాక్ అవ్వటం కన్ఫర్మ్. I'm unpredictable. ఈ వీడియోలో మన టీజర్ గురించి ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. స్టోరీ గ్లింప్సెస్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, శంకర్ విజువల్స్, తమన్ మ్యూజిక్ అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వాడంత చెడ్డోడు ఇంకోడున్నాడు. గేమ్ చేంజర్ నేమ్ వినగానే ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది కదా. శంకర్ గారు యూనిక్ కాన్సెప్ట్స్ తో సినిమా తీసుకొని ఒక చిన్న సీన్ తో ఆడియన్స్ ని గ్రిప్ లో పెట్టడంలో ఎక్స్పర్ట్. అండ్ రామ్ చరణ్ రీసెంట్ RRR గ్లోబల్ సక్సెస్ తర్వాత తన కెరీర్ లో ఇంకా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టీజర్ లో ఉన్న మెయిన్ హైలైట్స్ చెప్పాలంటే, ఒక షార్ప్ అండ్ ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్. శంకర్ గారికి సోషల్ ఇష్యూస్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉంది. ప్రొటెస్ట్ సీన్స్, పవర్ డైనమిక్స్ అండ్ ఐకానిక్ విజువల్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ లాగా ఉన్నాయి. అదే టైంలో టీజర్ లో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా గ్లింప్సెస్ లా చూపించారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్స్ డిఫరెంట్ షేడ్స్. ఒక ఎపిక్ ట్రైన్ సీక్వెన్స్ టీజర్ లో ఒక స్ప్లిట్ సెకండ్ లో కనిపించింది. అది శంకర్ గారి మార్క్ ని హైలైట్ చేస్తుంది. రామ్ చరణ్ గారు రోల్ చాలా లేయర్డ్ గా ఉంది అనిపిస్తుంది. ఒక లీడర్ లా ఫైట్ చేస్తూ, అలాగే పర్సనల్ గా ఒక ఎమోషనల్ బ్యాటిల్ లో స్ట్రగుల్ చేస్తున్నారు. రామ్ చరణ్ టీజర్ లో మాసీ అండ్ క్లాసీ లుక్ తో కనిపించారు. ఒక రెవల్యూషనరీ లీడర్ లా ఇంటెన్సిటీ క్యారీ చేస్తున్నారు. అండ్ బస్ ప్రకారం డ్యూయల్ రోల్స్ ఉంటాయి అని టాక్. కియారా అద్వానీ గ్లామర్ తో కలిసి టీజర్ లో ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ తో కనిపించింది. శంకర్ గారు హీరోయిన్స్ కి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇవ్వడంలో బాగా ఫేమస్ కదా, సో హర్ రోల్ కూడా హైలైట్ అవుతుంది అనే నమ్మకం. విలన్ రోల్ లో కానీ ఆర్ సపోర్టింగ్ రోల్స్ లో కానీ శంకర్ గారు క్యారెక్టర్స్ కి డెప్త్ ఇవ్వడంలో బాగా కేర్ తీసుకుంటారు. మరి ఇక్కడ కూడా సర్ప్రైజ్ ఉంటుందేమో అనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ లో విజువల్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ టీజర్ లో ఒక పొలిటికల్ ర్యాలీ సీన్ ఉంటుంది. చాలా రియలిస్టిక్ గా అండ్ ఇంపాక్ట్ఫుల్ గా ప్రజెంట్ చేశారు. తమన్ గారి బీజిఎం టీజర్ లో ఆల్రెడీ ఒక మాస్ హైప్ క్రియేట్ చేసింది. ఫుల్ సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. టీజర్ లో స్టోరీ క్లారిటీ ఇవ్వకపోయినా హింట్స్ మాత్రం చాలా ఇంట్రిగ్యూయింగ్ గా ఉన్నాయి. ఒక పొలిటికల్ రెవల్యూషన్, రివెంజ్ అండ్ పవర్ స్ట్రగుల్స్ థీమ్ అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఒక ఇన్స్పైరింగ్ లీడర్ లాగా సిస్టమ్ ని చేంజ్ చేయాలి అని ఫైట్ చేస్తున్నారు అనిపిస్తుంది. పాస్ట్ లో ఒక క్యారెక్టర్, ప్రజెంట్ లో ఇంకో క్యారెక్టర్ రివెంజ్ తీసుకుని ఫార్వర్డ్ చేస్తున్నారు అని బజ్. శంకర్ గారి సినిమా అంటే ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కి గ్యారంటీ. సో ఈ మూవీలో పొలిటికల్ కరప్షన్ ని అడ్రస్ చేస్తారో ఆర్ లీడర్షిప్ గురించి ఒక న్యూ పర్స్పెక్టివ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారో అని వెయిట్ చేయాలి మనం. టీజర్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్ లో ఉంది. అయితే కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ కూడా వచ్చేసాయి. కొన్ని షార్ట్స్ రొటీన్ గా ఉన్నాయి అని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ చాలా మందికి శంకర్ గారు ఒక ఫుల్ ట్రైలర్ తో కంప్లీట్ పిక్చర్ ఇస్తారు అని నమ్మకం ఉంది. ఫ్యాన్స్ కి ఒక స్ట్రాంగ్ మాస్ డైలాగ్ అండ్ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ టీజర్ లో సబుల్ గా కనిపించింది. మరి మీకు గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? శంకర్ మార్క్ విజువల్స్ అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యాయా? ట్రైలర్ లో ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అవుతుందా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, దిస్ ఈస్ మ్యాన్స్ సైనింగ్ ఆఫ్. Come on.